హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భూమిస్ వరల్డ్. సో, ఈరోజు వ్లాగ్ చాలా చాలా స్పెషల్ అనమాట నాకు. బికాజ్ ఐ వెంట్ టు మై అమ్మమ్మ గారి ఊరు ఫర్ ద ఫెస్టివల్ అనమాట. ఫెస్టివల్ అంటే విలేజ్‌లో సెలబ్రేట్ చేయడం ఈస్ అ కంప్లీట్‌లీ డిఫరెంట్ వైబ్ కదా! సో, ఎర్లీ మార్నింగ్ టెంపుల్ బెల్స్, చుట్టూ నేచర్, రిలేటివ్స్ అందరూ కలిసి సందడి చేయడం, ట్రెడిషనల్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఫీల్స్ సో పీస్‌ఫుల్ అండ్ హ్యాపీ అనమాట. సో, ఇన్ దిస్ వ్లాగ్ ఐ యామ్ షోయింగ్ యూ ఎవ్రీథింగ్. మార్నింగ్ ప్రిపరేషన్స్ నుంచి నైట్ సెలబ్రేషన్స్ వరకు ఫుల్ ఫెస్టివల్ వైబ్ అనమాట. ఆల్మోస్ట్ 20 మినిట్స్ ఆఫ్ ప్యూర్ విలేజ్ హ్యాపీనెస్ ఇస్తున్నాను ఇందులో. సో, వితౌట్ స్కిప్పింగ్ వాచ్ టిల్ ది ఎండ్ అండ్ కమ్ విత్ మీ టు సెలబ్రేట్ దిస్ బ్యూటిఫుల్ ఫెస్టివల్ ఎట్ అమ్మమ్మ గారి ఊరు. సో, మేమైతే స్టార్ట్ అయిపోయి బస్ అయితే ఎక్కేసామనమాట మల్కాపురంలో. సో, బస్‌లో మనకి ఫ్రీ కాబట్టి ఆధార్ కార్డ్ చూపించి ఫ్రీగా ఎక్కేసాము. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మేము నైటే స్టార్ట్ అయ్యాము. 7:30 అలా అయిపోయింది. సో, అచ్యుతాపురం వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 ½ అవర్, 2 అవర్స్ పట్టింది బికాజ్ ఆఫ్ ట్రాఫిక్. సో, ఇంక ఇంటికెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. సో, ఫస్ట్ టైమ్ ఇలా బ్యాక్ సైడ్ కూర్చోవడం. కానీ బావుంది ఫీలింగ్. సో, యాహ్! పౌర్ణమి వల్ల మూన్ కూడా చాలా బాగున్నారనమాట. సో, అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను మధ్యలో. చూసి వీడియో మొత్తం ఎంజాయ్ చేయండి. ఓకే. సో, మేము ఊర్లోకైతే వచ్చేసాము. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతిసారి పండగకెళ్ళనే ఊరు ఎంట్రన్స్‌లో ఆపేస్తారనమాట. బళ్ళు అవేమి పంపించరు. సో, బై వాకే మనం వెళ్ళాలి. ఇక్కడ దిగిపోయిన తర్వాత ఓన్ వెహికల్స్ ఉంటే పర్వాలేదు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బట్ ఓన్ వెహికల్ లేకపోతే మాలాగా నడుచుకొని వెళ్ళాలి. సో, ఈ పండగకి తప్పదు. సో, చూసారా లైటింగ్? మా మమ్మీ మురిసిపోతుంది. చూడు చూడు మా ఊర్లో లైటింగ్ ఎలా పెట్టారో చూడు అంటుంది. సో, యాహ్! కాకపోతే చుట్టూ చీకటి. మధ్యలో లైటింగ్ ఎళ్తుంటే బానే ఉంది గానీ కొంచెం భయమైతే యేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. పల్లెటూరులో 9:30 అంటే మిడ్‌నైట్. తెలుసు కదా! మన దగ్గరంటే అందరూ ఉంటారు. బట్ ఇక్కడ ఎవరు ఉండరు. పడుకొని పోతారు 7కే. మా మమ్మీ ఉండడం వల్ల కొంచెం హ్యాపీగా ఎళ్ళిపోయాను. లేకపోతే తెలుసు కదా! వణుకుతా మనకు ముందే భయం. పండగ వల్ల ఒక్కొక్క బండి అప్పుడప్పుడు కనిపిస్తుంది గానీ నార్మల్‌గా అయితే అసలు బళ్ళేమి ఉండవు రోడ్ల మీద. సో, ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికొచ్చేసిన తర్వాత ఒక చిన్న లుక్ అయితే అలాగా రౌండ్‌గా తీశాను. చాలా చీకటిగా ఉంది. సో, అది వాష్ ఏరియా. భయపడకండి. తప్పదు పల్లెటూరులో అలానే ఉంటుంది. సో, దట్ ఈస్ ద మూన్ టర్నింగ్ సన్. సో, యాహ్! నైట్ తీసిన క్లిప్ ఇదే అనమాట. చుట్టూ చూసారా? అక్కడ వాష్ ఏరియా. అంత డార్క్‌గా ఉంటుంది. కానీ మార్నింగ్ మాత్రం చాలా గ్రీనిష్‌గా భలే ఉంటుంది వ్యూ. ఇఫ్ యూ గైస్ లైక్ దిట్. చూసారా ఇప్పుడు ఒక కొంగొచ్చింది. అగోండి కొంగ. అక్కడ కూడా అక్కడ కొంగుంది. అది ఎగిరితే చూపిద్దామని మీకు చాలా ట్రై చేశాను. మా మమ్మీ రాయి కూడా ఇసురుతుంది కదులుతదేమో అని. సారీ దానికి తగలకుండా ఇసురుతున్నారులే. ఇక్కడి నుంచి అది ఇసిరితే అక్కడ దానికి తగలదు. బట్ షీ ఈస్ ట్రైయింగ్ ఫర్ ద వీడియో అనమాట. కానీ తగలట్లేదు. అది కదలట్లేదు. సో, ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా బ్రష్ అది చేసేసుకొని ఇంకా సముద్రం దగ్గరికి మనం దేనికోసం వచ్చాం? స్నానం చేయడానికి. సో, ప్రతి మాఘ పౌర్ణమికి ఆ రోజు ముందు రోజు జాగారాలుండి తర్వాత రోజు మార్నింగ్ సముద్రం స్నానాలైతే చేస్తారనమాట. సో, దానికోసం అయితే మనం వచ్చాము. ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా వస్తాము ఇక్కడికి. సో, నేను ఆల్రెడీ ఒక చిన్న అనౌన్స్‌మెంట్ వీడియోలో మీకు ఇవన్నీ చూపించాను. నేను మార్నింగ్ రావడం వల్ల నాకేం అవేం కనపడలేదు. సో, చూసారా అన్నీ ఎత్తిపెట్టేశారు. ఒకవేళ అవి పని చేస్తున్నప్పుడు చూడాలంటే నా అనౌన్స్‌మెంట్ వీడియోకెళ్ళి చూసేయండి. సో, ఇందులో అయితే నేను యాడ్ చేయలేకపోయాను. ఐయామ్ సారీ ఫర్ థాట్. బికాజ్ నా చేతిలో ఏం లేదు. పొద్దున్నన్నీ ఆపేశారు. నైటే ఉంచారు అన్నీని. సో, స్నానానికి వచ్చినప్పుడు చూసారా ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారనమాట. సో, గంగమ్మ తల్లికి పూజలు చేసుకొని వాళ్ళు మునుగుతారు. స్నానాలు అవి చేస్తారనమాట. ఖాళీ ఉండరు. ప్రతి ఒక్క ఊరు నుంచి వస్తూనే ఉంటారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ వస్తారనమాట. మన వైజాగ్ నుంచి కూడా చాలామంది వెళ్తారు. బట్ నాకు తెలిసి అయితే 2, 3 తెలుసు. బట్ వెళ్తారు. వైజాగ్ నుంచి కూడా చాలామంది వెళ్తారు. సో, యాహ్! చూసారా సముద్రం మేము వెళ్ళే టైంకి అయితే సముద్రం చాలా ఏమంటారు ఫోర్స్ ఎక్కువ ఉన్నాయి వేవ్స్‌లో.
సో, మాకక్కడ తాడనేది కట్టేసి, ఆ తాడు దాటొద్దనేసారు. చూసారా ఇది లైట్ హౌస్. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు లైట్ హౌస్ అనమాట. అది జగన్నాథ్ స్వామి టెంపుల్. మనం ఫ్రెష్ అయిన తర్వాత అక్కడికే వెళ్ళబోతున్నాము. నేను ఆ వీడియో మొత్తం ఐ మీన్ ఆ టెంపుల్ వ్లాగ్ అంతా చూపిస్తాను. ఇందులోనే ఇంక్లూడెడ్ లెండి. సో, మా మమ్మీ అయితే స్నానం చేయడానికి వెళ్ళిపోయారు. సో, నేను ఈలోపు చిన్న వీడియో అనేది తీసేసుకుంటున్నాను. మా మమ్మీ వస్తే నేనెళ్తాను. భయమే బట్ కొంచెం దగ్గరగా కొంచెం మరీ లోపలికెళ్ళకుండా ముందు నుంచే చేసొచ్చేస్తాననమాట. సో, స్నానం అయిపోయిన తర్వాత మేము ఇలాగా ప్రతీదీ చిన్నగా చూసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ టాటూస్ ఏస్తున్నారు. ఇది చూసారా? ఏమంటారు? ఆ బ్లాక్స్ తోటి మనకి మెహందీ పెడతారనమాట. చెరుగళ్ళు, షుగర్ కేన్. చూసారా ఇక్కడ ఖర్జూరం ఎంతుందో? నేను ఇక్కడి నుంచే ఖర్జూరం తెచ్చుకున్నాను ఇంటికి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఆబ్వియస్లీ ప్రతి పరసలో పెడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ ఊరికి వచ్చిన తర్వాత చేప కనపడని చోటంటూ ఏమి ఉండదనమాట. సో, కంపల్సరీగా చేపలైతే ఇక్కడ ఉంటాయి. అన్ని రకాల చేపలు ఇక్కడ అవైలబుల్ అనమాట. అలాగే రేట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే ఫ్రెష్ కాబట్టి ఐస్‌లో పెట్టి మన దగ్గరకొచ్చి అలా ఏముండదు. డైరెక్ట్‌గా మనకి ఫిషర్‌మెన్స్ తేగానే వీళ్ళకి వేలం పాటికి అమ్మేస్తారనుకుంటా. మేబీ నాకు అంత ఐడియా లేదు. బట్ ఇవన్నీ ఫ్రెష్ చేపలే అనమాట. సో, చూసారా? ఇవన్నీ డ్రైడ్ ఫిషెస్. నాకు ఎందుకో పచ్చి చేపల కన్నా ఎండు చేపలంటేనే ఇష్టం. వెజ్‌తో కాంబినేషన్ బావుంటాయి అనమాట ఇవి. సో, పోలీస్ హంగామా కూడా ఎక్కువే ఉందనమాట. బట్ బికాజ్ తెలుసు కదా తప్పిపోతారు జనాలు, గొడవలు ఏమి అవ్వకుండా వీళ్ళు మనకి ప్రొటెక్షన్ ఇస్తారనమాట. ఏంటో ఎంత చూసినా మనకు ఆ చేపలు మాత్రం తరగట్లేదనమాట. సో, అలా చూసుకుంటూ ముందుకి మేము స్నానం చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూసారా ఎంత పెద్ద చేప. దాన్ని చూసి మీకోసం చూపిద్దామని వీడియో అయితే తీస్తాననమాట. సో, ఫ్రెష్ అయిపోయి ఇంకా మనం జగన్నాథ్ స్వామి టెంపుల్‌కి అయితే వచ్చేసామనమాట. ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి, లక్ష్మీదేవి సమేత జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట ఇది. సో, ఇక్కడికైతే వచ్చేసాము. ఇంత పెద్ద లైన్ ఉందో చూసారా? ఈలోపు సైట్ సీయింగ్ అయితే మేమిద్దరం చేస్తున్నాం అమ్మ నేను. లోపలికెళ్ళాక మీకు మొత్తం చూపిస్తాను. మనం ఎంట్రన్స్‌కి అయితే వచ్చేసాము. సో, ఇక్కడ టికెట్ కూడా లైన్ ఉందంట. సో, ఆ టికెట్ తీసుకొని దర్శనం టికెట్ లోపలికెళ్ళిపోదాం. ఓకే. అంకుల్ టికెట్ ఇవ్వండి. ఇచ్చేసారు. అది ఇంకో అంకుల్ చింపేశారు కూడా. ఏం చేస్తాం? మనం టికెట్ తీసుకున్నాము అని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చింపేసి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకేం చేయలేం. అక్కడ చూసారా? గుడంతా బానే ఉంది గానీ మీకోటి చూపిస్తాను చూడండి ఇప్పుడు. భయపడ్డారా? ఎందుకు ఇలా ఉంది అంటే బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! ఇక్కడ రిలేటివ్స్ గానీ లేపోతే ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రంలోకెళ్ళి స్నానం చేసి డైరెక్ట్‌గా జగన్నాథ స్వామి గుడికొచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారనమాట. వాళ్ళ కోసం ఇలాగా ఫెసిలిటీ ఓపెన్ చేస్తారు ఈ ఒక్క రోజు మాత్రం. సో, అందుకే కొంచెం క్లమ్జీగా ఉంది ఇసుకతోటి, ఐ మీన్ సముద్రం ఇసుకతోటి. సో, మనం జగన్నాథ స్వామి లోపలికైతే ఐ మీన్ గోపురం లోపలికైతే వచ్చేస్తున్నాము. ఫస్ట్ మనం లక్ష్మీదేవి గోపురాన్ని మనం దాటేసాము. తర్వాత మాకు ఇంటి అమ్మవారు అంటారు కదా! సో, నూకాలమ్మ తల్లి అనమాట. అక్కడే మమ్మీ బొట్టయితే పెట్టుకున్నారు. మీకు ఇందాకలా కట్ అయిపోయింది చెప్దాం అనుకుంటే. సో, జగన్నాథ స్వామి గుడిని దర్శనం అయితే చేసుకుంటున్నాము. తర్వాత మనం బయటికి వెళ్ళిపోదాం. ఇటు లక్ష్మీదేవి, ఇటు వేణుగోపాల స్వామి. ఓకే. మధ్యలో జగన్నాథ స్వామి. అదిగోండి వేణుగోపాల స్వామి. మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్, మంచి జరుగుతుంది. గుడిని అలా ఒక రౌండ్ వేసేద్దాము. ఇంకా లైన్ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు జనాలు వస్తూనే ఉంటారనమాట. మమ్మీ అంటుంది పద గుడి మొత్తం చూపిస్తాను నీకు, నువ్వు ఎప్పుడు రాలేదు కదా అంటుంది. సో, పదండి చూసేద్దాం. ఇక్కడ మా ప్రతి ఒక్క ఇంట్లో మనం దేవుడి మూల పెట్టుకుంటాం కదా! కిందన కంపల్సరీగా అలా బొట్లు పెడతారనమాట ప్రతి ఇంట్లో మా సైడ్. సో, అక్కడ గుడి ముందు సేమ్ అలానే ఇంకోటి పెట్టారు. ఇది బావిని చూద్దామా? బావి కాదు ఫ్రెండ్స్,
ఇది కుండీలా కట్టారు ఈళ్ళు. ఎవడైనా చూస్తే బావనుకుంటాడా? దూరం నుంచయితే బావే అనుకుంటాడు మరి. దగ్గరకొచ్చి చూస్తే కానీ తెలీదు. ఇట్ ఈస్ కుండీ అని. సో, మా మమ్మీ చెప్తుంది, మా చిన్నప్పుడు మేము ఇక్కడికొచ్చి గోపురం మొత్తానికి మేము సున్నాలేసేవాళ్ళం. నేను నా ఫ్రెండ్ అని చెప్తుందనమాట. సో, చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు దీనికి సున్నాలవి వేసేవారనమాట. ఆ చుట్టూ గోడైతే ఉండేది కాదంట. ఆ గోడ లేనప్పుడు వీళ్ళొచ్చి ఇలాగా సున్నాలయి వేసుకొని వెళ్ళేవారు. చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ చిన్నప్పుడు ఇక్కడ సున్నాలేసేవారంట ఈ గుడికి. ఇప్పుడు చాలా డెవలప్ చేశారని చెప్తుంది. ఏంటో గాజు పెంకులతో ప్రహరీ కట్టేశారనమాట. మా మమ్మీకి ఊరొస్తే ఏదో తెలియని జ్ఞాపకాలన్నీ వచ్చేస్తాయి. అంతేలే, ఎంతైనా అమ్మ వాళ్ళ ఊరంటే ఆ మాత్రం ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంటుంది. సో, ఈ అమ్మవారేమో గంటాలమ్మ తల్లి అంటారంట. సో, చాలా పవర్‌ఫుల్ అనమాట. మీరు కూడా దండం పెట్టుకోండి. మేము నెక్స్ట్ వస్తూ ఆవిడని కూడా దర్శించుకొని వచ్చేసాము. చూస్తే మంచం మీద సమోసాలు అమ్మేస్తున్నారు ఆవిడ. చూసాను చిన్నది. ఎంత అడిగితే 20 రూపీస్‌కి 4 అంటే ఓకే. మందేళ్ళలాగే ఉన్నాయి అనుకున్నాను తర్వాత. సో, మా అత్త ఏం చేసిందంటే చికెన్ బిర్యానీ చెయ్యు అన్నది. సర్లే అని చెప్పి కర్రల పొయ్యి మీద ట్రై చేసాము. అవుట్‌పుట్ అదిరిపోయిందనమాట. కానీ చాలా రోజుల తర్వాత నేను కూడా సెల్ఫ్ కేర్ చేద్దామని చెప్పి నెయిల్స్ నాకు వచ్చినట్టు షేప్ చేసుకొని నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకొని ఇంక రెడీ అయిపోయి పర్స్‌లోకైతే స్టార్ట్ అయిపోయామనమాట. పంచదార చిలకలు చూసారా? ఎప్పుడు అవి కొంటాను కానీ ఈసారి ఎందుకో కొనాలనిపించలేదు. సో, మళ్ళీ చేపలు. ఎక్కడ చూసినా చేపలే. పర్స్ మొత్తం చూపించేస్తాను. ప్రతీదీ నేను చెప్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. మీరే చూసేయండి. ఓకేనా? వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. చాలా కొంచెం ఏమంటారు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయన్నమాట. సో, చూసేయండి వీడియో మొత్తం. సో, ఇంక పర్సుకి వెళ్ళాం కదా అని ఎలాగో మా పిన్నిని కూడా ఒకసారి పలకరించొద్దామని చెప్పి ఇలా వచ్చామనమాట. అంటే వాళ్ళ ఇంటికే వెళ్ళాము. బట్ షాప్ దగ్గరికెళ్ళి ఒకసారి హాయ్ చెప్పేసి అలాగ పర్స్‌లోకెళ్దాం అన్నట్టు వచ్చామనమాట. సో, బేరంలో ఉంది. డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా ఏం డిస్టర్బ్ చేయకుండా ఆ చుట్టూ అలా ఒక లుక్కేసుకోండి. అన్నీ చేపలే చేపలు. సో, ఇది సెంటర్ మార్కెట్. ఒక ఇద్దరు మాత్రమే వెజిటబుల్స్ అమ్ముకుంటున్నారు. మా పిన్ని, ఆ పక్క ఆవిడ. మిగతా అందరూ నాన్ వెజ్జే. ఓన్లీ చేపలు. సో, దానికి తోడు మాఘ పౌర్ణమి సండే ఒకటి పడింది. చాలామంది తినేసిన వాళ్ళుంటారు కాబట్టి మాలాగా తినేస్తారు. సో, చూసేయండి. ఇంక నేనేం డిస్టర్బ్ చేయను. వీడియో మొత్తం మీరు కంప్లీట్‌గా చూసేయండి. ఆ సెట్ చూసారా? డాక్టర్ సెట్. చిన్నప్పుడు మనం గర్ల్స్‌కి బాగా గుర్తుంటుంది. చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం గదా! ఆ సెట్‌లనమాట. అవన్నీ చూసాక కొంచెం నా చిన్నతనం గుర్తొచ్చింది. సో, అలాగా అన్నీ చూసాను. కప్పులు ఒక ఐడియా ఉంటుంది. ఆ అమ్మాయిలకి చిన్నప్పుడు కప్పులాట ఆడుకునేవాళ్ళం. ఆ కప్పుల సెట్ ఎక్కడైనా ఉంటుందేమో అని చెక్ చేశాను గానీ దొరకలేదు. మేబీ తేవట్లేదేమో. ఈ బ్యాగ్‌లో ఎనీ బ్యాగ్ 100 రూపీస్ అంట. ఐ డోంట్ థింక్స్ ఇట్ ఈస్ వర్త్ అనిపించలేదు నాకు. ఇంకా నేనేమి తీసుకోలేదనమాట. సో, ఎక్కడ చూసినా పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసే బొమ్మలైతే బాగా పెట్టారు. సో, అవన్నీ చూసుకుంటూ లోపలికొచ్చేసాం. మా మెయిన్ టార్గెట్ చూస్తున్నారు గదా! ఇవే బ్యాంగిల్స్ అనమాట. మమ్మీ ఆల్రెడీ కన్నేసింది బ్యాంగిల్స్ మీద. చూసారా ఇక్కడ ఖర్జూరం అలా అంటే అలా అమ్ముతారు. ఎక్కువ ఖర్జూరమే కొంటారనమాట. మరి మంచిదే కదా! హెల్తీకి మంచిదే కాబట్టి కొనడంలో తప్పులేదు. సో, రోస్టెడ్ చనా,
తాండ్రి, మామిడి తాండ్రి, తాటి తాండ్రి. మళ్ళీ ఖర్జూరం. ప్రతి ఒక్క షాప్లో కంపల్సరీగా ఖర్జూరం అయితే అమ్ముతారండి, అది నేను చెప్పగలను. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ హాట్ అండ్ స్వీట్ అనమాట. ఆ అంకుల్ అంటున్నారు, ఆ అంకుల్కి తెలియకుండా ఒక అబ్బాయి వచ్చి తీసుకొని తినేస్తున్నాడు. నేను అది వీడియో తీయగానే అమ్మో ఈ అమ్మాయి వీడియో తీస్తుందంట. మళ్ళీ తీసినప్పుడు లేదు కానీ వీడియో తీస్తే వచ్చేసింది. సో ఇక్కడ అంకుల్ అంటున్నారు వీళ్ళిద్దరిని కూడా తీయమ్మా అంటున్నారు అనమాట. అంటే చైల్డ్ లేబరు, తీయండి తీయండి చైల్డ్ లేబర్ వీళ్ళిద్దరు అంట. సో చూసేయండి, డిస్టర్బ్ చేయొద్దు, చేయను అని మధ్య మధ్యలో వచ్చేస్తున్నానని ప్లీజ్ తిట్టుకోకండి. వీడియో మొత్తం చూడండి. మీ అందరితో ఒకటి షేర్ చేసుకోవాలన్నమాట. నాకు ఎప్పటినుంచో ఈషా ఫౌండేషన్‌కి వెళ్ళాలి, ఆదియోగిని చూడాలి అని చెప్పి. కానీ ఎప్పటికెళ్తానో తెలీదు. కానీ ఇక్కడ మళ్ళీ ఈ ఆదియోగి కీ చైన్ చూడగానే నాకు అదే గుర్తొచ్చిందనమాట. ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. ఇవి చూడండి, ఇదొక్కసారికి ప్లాస్టిక్ డిబ్బీ బిందెలు చూసాను. అందుకే మీకు ఒకసారి చెప్దామని మళ్ళీ వచ్చాననమాట. సో ఇవి సిల్వర్ పట్టీలు, మెట్టెలు ఏదోలే మనకు తెలీదు, మట్టెలో. సో ఇవన్నీ అల్యూమినియమే. ఇవన్నీ వాడకూడదు అంటారు, బట్ తెగ కొనేస్తారు ఇక్కడ మాత్రం. బ్యాంగిల్స్. ఈ అమ్మాయి నేను తిట్టుకుంటుందేమో. మీకు బ్యాంగిల్స్లో ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్యాంగిల్స్ మామూలుగా మనం ఇలా రౌండ్‌గా కట్టేసినవి చూసాం కానీ, ఇక్కడ చూసారా పొడవుగా నించోబెట్టారు. అవి పేపర్ స్టాండ్ లాగా తయారు చేసి వాటికి బ్యాంగిల్స్ పెట్టారనమాట. నేను ఎప్పుడు వచ్చినా ఇది మాత్రం కొంచెం నాకు నచ్చుతుంది బ్యాంగిల్స్‌ది. మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి తీసాను. చూసారా మనం పాత కాలం బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. ఇప్పుడు కొత్తగా ట్రెండింగే కాకుండా వీళ్ళ దగ్గర అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. మనం ఈ జాతరలో చూడొచ్చు. చూసారా అక్కడ కావాలంటే వాళ్ళే మనకి వేసేస్తారనమాట బ్యాంగిల్స్, అలా వేయించుకుంటారు. సో దిస్ వాజ్ అవర్ బ్యూటిఫుల్ ఫెస్టివల్ సెలబ్రేషన్ సెట్ అమ్మమ్మ గారి ఊరు. సో విలేజ్లో ఫెస్టివల్ అంటే రియల్గా హార్ట్కి టచ్ అయ్యే ఫీలింగ్. అది సింపుల్గా ఉంటుంది బట్ ఫుల్ హ్యాపీనెస్ వస్తుంది అనమాట మనకి. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ బ్లాగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మీ విలేజ్ ఫెస్టివల్ మెమరీస్ ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. సో ఇంకా మా ఇంటి దగ్గరనే పానీపూరి మస్ట్ అండ్ షుడ్ కాబట్టి అది తినేసాను అనమాట. సో బాయ్.